మన శేఖర్ భాషా గారు. హాయ్ శేఖర్ భాషా గారు నమస్తే. నమస్తే మా. సో ఏంటి చెప్పండి అసలకి ఎవరు చూసినా మామూలుగా అయితే ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటదంటారు గదా! సో మీరొస్తున్నారనంగానే మా కెమెరామాన్స్ వాళ్ళందరూ శేఖర్ భాషా గారు వస్తున్నారా? భాషా అన్న వస్తున్నారా? అవునా? అసలెంత సపోర్ట్ జేస్తారో ఎవరు సపోర్ట్ జేయరు అట్లా అని జెప్పేసి మీకొక ఫాలోయింగ్ రెడీ అయిపోయింది. ఏంటసలకి ఈ ఫాలోయింగ్ ఏంటి? మగజాతి. పాపం అంటే ఎవరైనా సరే ఒక సెకండరీ సిటిజన్స్ లాగా ఎవరు పట్టించుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మగాళ్ళేనమ్మా. ఊరుకోండి పాపం సార్. వాడెవడో ఒక షర్ట్ వేసుకొని, ఒక ప్యాంట్ వేసుకొని ఏదో అలా పాపం బతుకుతుంటాడు. ఏదో కష్టపడి గొడ్డి చాకరీ చేసి ఇంటికి కాస్త సంపాదించి తీసుకెళ్తుంటాడు. సో అంతా ఫ్యామిలీ కోసం దారిపోస్తుంటాడు. అటువంటి వాడిపైన నిందలేసి వాడిని నానా రకాలుగా రోడ్డుకి ఇడ్చి చేస్తుంటే బాధేస్తుంది. అంటే అందరని కాదు, ఒక చాలామంది అలాగే ఉంటారు. ఉంటాయి వీళ్ళు కష్టపడి పనులు చేస్తుంటారు. ఏదో తాగుడు, సిగరెట్లు, ఏదో గర్ల్ ఫ్రెండ్ ఇలాంటివి ఏవో ఉంటాయి. కానీ వాళ్ళని రోడ్డుకి ఇడ్చి ఇప్పుడు ఏదో మోజుపడి ఒక అమ్మాయితో ఉన్నాడు అనుకుందాం. ఆ అమ్మాయికి వీడి సంగతి అంతా తెలిసే అనుకుందాం. కానీ అది అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ అబ్బాయి మీద కేసులు పెట్టి ఇద్దరు కలిసి ఇష్టపడే ఉంటారు. కానీ ఈవిడ కేసు పెడతది. లేకపోతే ఈవిడ సడెన్‌గా నాకు నువ్వు వద్దని వెళ్ళిపోతే వీడు ఏడ్చుకుంటూ ఉండడం తప్ప వీడికి కేసు పెట్టడానికి సెక్షన్ కూడా లేని పరిస్థితి. ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నాడు అనుకోండి, పాపం ఆయన ఎవరిని ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించాడు అనుకుందాం. ఇద్దరు మంచి రిలేషన్‌లో ఉన్నారు చాలా రోజులు. సడెన్‌గా ఆ అమ్మాయికి ఇంతకన్నా బెటర్‌గా ఎవరన్నా దొరికి ఆ అమ్మాయి టాటా బై బై అని చెప్పేసి వెళ్ళిపోతుందనుకోండి. మనోడు గుండె పగిలిపోయి నువ్వంటే ఇష్టమని, లేకపోతే తాగితే తాగదని చెప్పి అలా తాగుదో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప చట్టంలో వాళ్ళకి ఎటువంటి ప్రొవిజన్ లేదు. అది ఈ అమ్మాయి అయితే మనోడు గనక వెళ్ళేసాడంటే, "రేయ్ మృగాడా ఆడదాన్ని వాడుకొని వదిలేస్తావురా" అని చెప్పి ఆడి మీద కేసు పెట్టి ఆడికి 10 ఏళ్ల జైలు శిక్ష ఇప్పించొచ్చుట. సో ఎందుకు మగాడంటే అంత అలుసు, మగాడి కోసం చట్టాలు ఎందుకు లేవు, మగాడు వెళ్తే పోలీస్ కంప్లెయింట్ ఎందుకు తీసుకోరని మనం మొదలెట్టాం ఒక పోరాటం. అది. మామూలుగా కాదు. మరీ అసలకి అమ్మాయిలందరూ విలన్స్, అమ్మాయి అబ్బాయిలందరూ అందరూ హీరోస్ కాదు. అన్నట్టు చెప్తున్నారు అందరూ శేఖర్ గారు కాదమ్మా. మీరు. కాదు కాదు. చెడ్డవాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడే ఉంటారు. కానీ అసలు అక్కడ చెడ్డవాళ్ళే ఉండరు కాబట్టి వాళ్ళకి సెక్షనే లేదు అనడం తప్పు కాదు. తప్పు కదా! అంటే అందరు అమ్మాయిలు మంచివాళ్ళంటారమ్మా. సరే 100లో కాదు, 1000లో, 10,000లో ఆ బంపర్ లాటరీ ఏదో మనోడికి తగిలిందనుకుందాం. అన్యాయం అయిపోయినప్పుడు ఏం చేయాలి? వాడికి చెప్పుకోవడానికి రైట్ లేనప్పుడు, వెళ్లి కేసు పెట్టడానికి లేనప్పుడు అమ్మాయి ఎళ్లి కేసు పెట్టచ్చట. అబ్బాయి వదిలేస్తే. అబ్బాయి ఎళ్లి కేసు పెట్టకూడదట. అది పెట్టినా కూడా సరే ఏదో డబ్బులు తినేసిందంటే ఏదో అదేమన్నా సాక్ష్యాలుంటే అది కూడా నామకే వస్తే. అంతకు మించి జరిగేదేం లేదు. ఇదైతే మరీ దారుణం. 10 ఏళ్ల జైలు శిక్షలేసేసి ఇలా చేసేస్తే ఏ అంటే జెండర్ బయాస్డ్ లాస్ అనేది వద్దు. పెడితే ఇద్దరికి పెట్టండి. ఈ అమ్మాయి వదిలేసిపోయింది. ఈ అమ్మాయికి కూడా 10 ఏళ్ళు పెట్టండి. ఈక్వాలిటీ అంటున్నారు కదా! వేర్ ఈజ్ ఈక్వాలిటీ? సో, అది అమ్మాయిల్లో కూడా జరగట్లేదని నమ్ముతా. ఇప్పుడు 'దిశ' అనేది చట్టం మనకెందుకొచ్చింది? ఎంత దారుణంగా ఇలా జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలుసు. హ్మ్. ఇంకొకటి చూసుకుంటే రీసెంట్‌గా ముంబైలో ఒక డాక్టర్ ఇష్యూ. హ్మ్. దానికి కూడా ఇప్పటి వరకు ఏమి న్యాయం జరగలేదే. దానికి ఇప్పటి వరకు అట్‌లీస్ట్ ఒక ఇన్ఫర్మేషనే లేకుండా ఉంటదంటారా? సో, అలా చూసుకుంటే కూడా అమ్మాయిలకు కూడా అంతకన్నా ఎక్కువ ముంబై దారుణంగా కాదు, జరుగుతుంది. కలకత్తా డాక్టర్‌గా చెప్పింది సో, మీరు. సారీ, సారీ, ఆ! సారీ టు యాహ్! యాహ్! ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఐ ఆ! థింక్ ఐ యామ్ రాంగ్. కలకత్తాలో ఒక హాస్పిటల్. కలకట్టాలో ఒక యెస్. డాక్టర్ సారీ. అమ్మ మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. రీసెంట్‌గా ఒక మగవాడిని కాస్ట్రేట్ చేసేసి ఒక ఆవిడ, వాడేదో చేశాడని చెప్పి వాడిని చేసేసింది. తర్వాత అతుల్ సుభాష్ అతనికి అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎగ్జాంపుల్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మరి వాడు చచ్చిపోయాడని మీ నిర్భయాలును ఏమి రాలేదే. అతుల్ సుభాష్ చచ్చిపోయాడని చెప్పి ఒక చట్టం వచ్చిందా? రాలేదు కదా! మీకు ఒక ఎగ్జాంపుల్ వల్లే ఒక చట్టం కావాలి అనుకుంటే నేను 100 ఎగ్జాంపుల్స్ చూస్తాను మగవాళ్ళలో కూడా. ఎగ్జాంపుల్స్ ఆర్ నాట్ ద థింగ్. అది జరిగినంత మాత్రాన ఒక చట్టం వచ్చేయాలని కాదు. చట్టాలు ఎప్పుడు అన్‌బయాస్డ్‌గానే ఉండాలి. ఈవెంట్స్ జరుగుతుంటాయి. దాన్ని ఛేదించాల్సిన పోలీసులు వాళ్ళు ఛేదిస్తుంటారు. కానీ ఈ క్రమంలో ఇక్కడ కలకత్తాలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరన్నా సరే వాళ్ళకి జరిగినా జరగకపోయినా ఎళ్లి కేసు పెట్టారంటే జరిగే ఉంటుంది, జరిగే ఉంటుంది. వాడు లోపలేసేయండి అనడం కరెక్ట్ కాదు.